శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి. నమస్తే. ఇలా జగన్ గారు వచ్చేసి పొదిలి అనే పట్టణానికి వెళ్ళారు. అక్కడ వచ్చేసి రైతులను కలిసి మాట్లాడి సో మీకు గిట్టుబాటు ధర నేను ఉన్నప్పుడు ఇచ్చాను, బట్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇవ్వట్లేదు కదా, సో మీకు ఇచ్చేలా నేను చేస్తాను, గిట్టుబాటు ధర కాకుండా మినిమం ధర వచ్చేలా నేను చేస్తాను, ఇవ్వకపోతే భారీగా ఉంటుంది ర్యాలీ అని చెప్పేసి కొంచెం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇచ్చారు. సో దాని గురించి మీరు ఏమంటారు, మీ స్పందన ఏంటి? ఈయన అదే ఆంధ్రప్రదేశ్ రైతుల గుండెల్లో పరిగెత్తించిన రైళ్లు మర్చిపోయాడా? ఈవేళ రోజు నేను ఇతనికి రైతుల గిట్టుబాటు ధర గురించి మాట్లాడే అర్హత ఉండే మాట్లాడుతున్నాడా? అలా ఉంటే ప్రభుత్వం చూసుకుంటలే. ఆ జగన్మోహన్ రెడ్డి గారు మీ పని మీరు చూసుకోండి. మీరెవరు వాళ్ళకు వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడటానికి? మీకేం రైట్స్ ఉన్నాయి అలా మాట్లాడటానికి? అంటే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చేసిన అన్యాయాలు రైతులకి ఏమీ గుర్తులేదా? రాజధాని 3 రాజధానులు చేస్తానని చెప్పి రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి రైతులందరూ వచ్చి రోడ్లెక్కి ర్యాలీలు చేసి రాస్తారోకోలు చేస్తే తప్పించుకొని పోలీసుల ద్వారా తప్పించుకొని వెళ్ళిన రోజులు మర్చిపోయి ఇవాళ రోజులు మీరు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడేంతటి అర్హతకు వచ్చారా? అర్హత లేని విషయాలన్నీ మీకెందుకు? మీకు ఏదైనా ఉంటే మీరు వచ్చినప్పుడు చూసుకోండి. అంతవరకు ఇప్పుడున్న ప్రభుత్వం బాగానే చేసుకుంటుంది. మీరు అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏంటి? అసలు మీరు మాట్లాడాలి అంటే కొంచెం లౌకికంగా మాట్లాడాలి, అంతేగాని లౌక్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది కుదిరిద్ది అనుకుంటున్నారా? అలాగే ఇప్పుడు వచ్చేసి రైతులకు వచ్చేసి మన ఎవ్రీ ఇయర్కి ఇస్తారు కదా, సో రైతు భరోసా లాగా 20,000 ఇస్తా అని చెప్పారు, ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం మాత్రం 6,000 ఇచ్చింది. సో వీళ్ళు ఇవ్వలేదు, ఎగ్గొట్టేశారు. అంటే రైతుల మీద ఎంత ప్రేమ ఉంది, ఎంత బాధ్యత ఉంది ఏంటి అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు రైతులు ప్రతి సంవత్సరం వచ్చే ఇన్కమ్ కోరుకోవట్లేదు, రాజధాని కోరుకుంటున్నారు, రాజధాని డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. రాజధాని డెవలప్ అయితే మాకు బ్రతుకులు వస్తాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా ఊర్లో మా పిల్లలు మా కళ్ళ ముందలే బ్రతుకుతారు అని కోరుకుంటున్నారు. అంతేగాని అవన్నీ వదిలేసేసేసి నువ్వు ఇచ్చే పావలా ₹10 కోడి పిల్ల వ్యాపారాల కొరకే ఎవరు ఇక్కడ ఆశపడట్లేదు తెలుసా? సో అలాగే ఇప్పుడు వచ్చేసి ర్యాలీలో వచ్చేసి రౌతులతోనే చెప్పులతో కొట్టారు కదా, సో దాని గురించి ఏమంటారు? అది ఆయన వేసుకున్న ప్లానే. ఎంత ముందర కోడి కత్తి దాడి చేశారు, గుర్తుందా? అది ఎవరు చేపించారు? ఆయనే చేపించుకున్నాడు. అలాగే ఇప్పుడు చెప్పులతోటి కొట్టండి రా బాబు, నన్ను చెప్పులతోటి కొడితే మళ్ళీ నేను సింపతి పుచ్చుకుంటాను, మళ్ళీ నెక్స్ట్ టైం ఎలక్షన్లలో మనమే వస్తాం, మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు రాష్ట్రాన్ని దోచుకు తినొచ్చు, ఈసారి డెవలప్మెంట్ ఏమీ కాకుండా శుభ్రంగా రాష్ట్రాన్ని మొత్తాన్ని నేలమట్టం చేద్దామనే ఒక క్రిమినల్ బ్రెయిన్ తోటి, ఒక నీచమైన అటువంటి ఆలోచనలతోటి చెప్పు దెబ్బలు ఇతని మనుషుల చేత ఇతనే తిన్నాడు. ఏదో నేను ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటే వచ్చింది, ఇది వచ్చేసి జగన్ గారు చేసింది కాదు, పడని వారి అవతల పార్టీ వారు వచ్చి దాంట్లోకి దూరి ఈ విధంగా చేశారు అని చెప్పేసి అంటా ఉన్నారు. దాని గురించి అంటారులే, అనడానికి ఏముంది, బోల్డ్ నన్ను వస్తాయి. అన్నమాటలు అన్నీ నిజమవుతాయా? అన్నమాటలు ఏవి నిజం కావుగా. అట్లాగే ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఫేక్లు. కొట్టారు, చేశారు, చెందారు. ఏంటంటే ఫస్ట్ పదవి పోయింది, మతిపోయింది. ఈసారి కూడా మనమే వస్తామని గట్టిగా వాళ్ళ నాయకులు మొత్తం గట్టిగా వాదించారు. ఎవరెవరో ఏమేమో తిట్టారు, తిట్టిన వాళ్ళందరూ వెళ్ళి లోపల ఉన్నారు. ఇటువంటివన్నీ జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇటువంటివి జరగకపోతే, ఇటువంటి వ్యాఖ్యలు చేయకపోతే, ఇటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయకపోతే ఇంకేం చేస్తారు? ఇప్పుడు జగన్ నిజంగా ప్రతిపక్ష హోదాలో ఉండి జనాల సైడ్ లేదంటారా? ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే అర్హత ఆయనకి ఎక్కడ ఉంది? ఆయన ఉన్నప్పుడు ఏం చేశాడు ప్రతిపక్ష హోదా గురించి? ఇవాళ ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడడానికి జనాల సైడ్ ఉన్నది అతను కాదు, నటన అదంతే, ఏం లేదు. మళ్ళీ రాజకీయంలోకి వస్తే మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు కుమ్మొచ్చు, ప్రజలను నమ్మించి అవి ఇస్తామని చెప్పి నమ్మించి కుమ్మొచ్చు. చిన్న పావలా ₹10 కోడి పిల్లల వ్యాపారాలు కాదండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసేది. రాష్ట్ర డెవలప్మెంట్ ఏం చేశారని అడుగుతున్నారు ప్రజలు. 3 రాజధానులు ఎందుకు చేస్తానని ప్రకటించారని అడుగుతున్నారు. వచ్చిన కొత్తల్లోనే ఇసుకని ఎందుకు అమ్ముకున్నారు, భవన కార్మికుల కడుపులు ఎందుకు కొట్టారని అడుగుతున్నారు ప్రజలు. ఇవన్నీ మానేసి మీరు ఏవేవో పిచ్చి ప్రలాపనలు పేలితే ఎక్కడొస్తాయి? అవన్నీ చేస్తున్నారుగా, చేయనివ్వండి. ఇస్తానన్న హామీలన్నీ నెరవేరుస్తారు. కేంద్ర ప్రభుత్వమే కాదు, స్టేట్ గవర్నమెంట్ కూడా ఇచ్చిద్ది, చిన్నగా ఇచ్చిద్ది. ఇచ్చేదాకా ఆగండి. ఇక నీ దగ్గర ఉన్నాయి కదా, నువ్వు జనాల ముంచి ఇచ్చాను కదా అని అందరూ ఇస్తారా? అందరూ జనాల ముంచడం చేతవ్వద్దు. చేతవ్వాలంటే టైం పడుతుంది, టైం ప్రకారమే ఇస్తారు. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి అంటే ఒక్క దగ్గర అయితే రాష్ట్రం అభివృద్ధి అనేది చెందదు కదా, మీద వేరే ప్లేస్లలో కూడా రాష్ట్రం అభివృద్ధి చెందితేనే కదా. దగ్గర చెందితే చాలయ్యా. ఇప్పుడు రాజధానిగా అమరావతిని ప్రకటించారు. అమరావతిలో అభివృద్ధి జరిగింది అంటే అన్ని ఊళ్ళలో జరుగుతూనే ఉంటుంది. ఇక అది ఎక్కడ ఆగదు. ఇక అది
ఎక్కడైనా కానీ అది జరుగుతూనే ఉంటుంది. వైజాగ్లో జరిగిద్ది, రాయలసీమలో జరిగిద్ది, అనంతపూర్లో జరిగిద్ది, విజయవాడలో జరిగిద్ది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతవరకు ఉందో అంతవరకు కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. అంటే 3 రాజధానులు ఉంటే అవ్వదంటారా? 3 రాజధానుల నుండి జనాలు కొట్టుకొని వస్తారు. అసలు ఈ అమ్మాయి నా కొడుకుని ఎందుకు గెలిపించామని అని దండం పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ ఊరు నుంచి అప్పుడు ఒకప్పుడు హైదరాబాద్లో సెక్రటేరియట్ ఒక దగ్గర ఉంది, అసెంబ్లీ హాల్ ఒక దగ్గర ఉంది, ఏజీ ఆఫీస్ ఒక దగ్గర ఉంది. ఎంత మహా అయితే డిస్టెన్స్ ఎంత ఉంది? ఒక 2-3 కిలోమీటర్ల దూరం. ఒక ఆఫీస్లో ఒక వర్క్ చేసుకుందామని వచ్చినోడు 4 ఆఫీసులు తిరిగి 4 ఆఫీసులో 4 పనులు చేసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు కడపలో ఒక రాజధాని పెట్టి, వైజాగ్లో ఒక రాజధాని పెట్టి, అమరావతిలో ఒక రాజధాని పెడితే రావడానికి పోవడానికి 6 గంటలు 12 గంటలు టైం పట్టిద్ది. ఇది జర్నీయే చేస్తాడా? అక్కడ డబ్బులు వేస్టేజ్ చేసుకుంటాడా? ఈ టైం వేస్టేజ్ చేసుకుంటాడా? ఈ 3 వేస్టే కదా. ఇప్పుడు 3 రాజధానులు అనే మాట ఎంత వేస్ట్. అలాగే డబ్బులు వేస్ట్, జర్నీ వేస్ట్, టైం కూడా వేస్ట్. తిరగడానికి కూడా విసుకొచ్చిద్ది ప్రజలకి. విసుగు వచ్చి ముందర తిట్టరు ఎవరు, ముందర ఎవ్వరు తిట్టరు. 4 కలిసి కూర్చుంటారు చూడు, అప్పుడు తిట్టుకుంటారు. ముందర ఎవ్వరు ముఖాన్ని పట్టుకుని ఏ రాజకీయ నాయకుడిని తిట్టరు ఎవరు. తిట్టిన వాళ్ళు ఏమయ్యారో ఇప్పుడు తెలుస్తూనే ఉంది ఆల్రెడీ. అలాగే వెనకమార్ల ప్రజలు తిట్టుకుంటారు. ప్రజలలో ఉండాలి మీరు. మీ రాజకీయ నాయకులలో మీరు చెత్తెత్తి పోసుకోవడమో లేకపోతే దుమ్మెత్తికి పోసుకోవడమో కాదు చేయాల్సింది. ప్రజలకి అనుకువగా, ప్రజలకి దగ్గరలో అన్నా జగన్ అన్నా అంటే నీ ఎమ్మటే ఉన్నానని ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు ఆ దారిలో. ఇప్పుడు పవన్ అన్నా అంటే చాలు వెళ్ళి అక్కడ వాలిపోతున్నాడు ప్రజల దగ్గర. ఏంటి కష్టం, ఏంటి బాధ, ఏంటని అడిగి తెలుసుకొని మరీ పనులు చేస్తున్నాడు. రోడ్లు వేపిస్తున్నాడు ప్రజలకి, వేరే మన్యంలో దారులు వేపిస్తున్నాడు, హాస్పిటల్స్ కట్టిస్తున్నాడు, స్కూళ్ళు కట్టిస్తున్నాడు, కాలేజీలు కట్టిస్తున్నాడు. ఇటువంటి పనులన్నీ చేస్తున్నాడు. ఆఖరికి చెప్పులు సైతం కొని పెడుతున్నాడు కదయ్యా. ఇది పాలన అంటే ఇలా ఉండాలి. అంతేగాని ఎక్కడో ఉన్నాను కదా, నేను ఏసీ కారుల్లో తిరుగుతున్నాను కదా కాదు. నువ్వు ఎంత సీఎం అయినా, ఎంత ఎమ్మెల్యే అయినా, ఎంత మంత్రివర్గంలో ఉన్నా ప్రజలతోటి చెప్పులు కాళ్ళతో తిరుగు, ప్రజల్లో తిరుగు. ప్రజలు అక్కడ నిన్ను హర్షిస్తారు. నెక్స్ట్ టైం అక్కడ నిన్ను నాయకుడిని చేసుకుంటారు. అదేమీ లేకుండా నువ్వు చేయాల్సింది నువ్వు చేసావు, వాళ్ళు వేయాల్సింది వాళ్ళు వేశారు ప్రజలు. కొండ ప్రాంతాల్లో వచ్చేసి రోడ్డు సగమే వేశారు, అక్కడ పూర్తిగా గ్రామం వరకు వేయలేదు. అంటే జస్ట్ చూపించుకోవడం కోసం, ప్రచారం కోసం వేశారు అని చెప్పేసి అంటున్నారు. దానికి ఏమంటారు? ఫేక్. బాగానే వేశారు. వేయకపోతే ఇద్దరు అమ్మాయిలు వచ్చి చెప్పరుగా. చూశాను, వీడియో చూశాను నేను. 2 అమ్మాయిలు వచ్చి మా ఊరికి పవన్ కళ్యాణ్ గారి ద్వారానే ఈ రోడ్డు వచ్చింది, మేము ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాము, సైకిల్ మీద 2 అమ్మాయిలు చెప్పారుగా. మరి దానికి మించిన సాక్ష్యం ఇంకేం కావాలి? ఇంకా దానికి మించిన సాక్ష్యం ఏమీ లేదు. ఏంటంటే సగమే వేసారంటారు, ఫుల్ వేసారంటారు. సగం క్వార్టర్ కొట్టినోడు సగం మాటలే మాట్లాడతాడు, ఫుల్ క్వార్టర్ కొట్టినోడు ఫుల్ మాటలు మాట్లాడతాడు.